పీసీసీలో కీలక మార్పులు చేయాలని పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కోరారు. తెలంగాణలోని కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేలతో రాహుల్ గాంధీ సమావేశమై అసెంబ్లీ ఎన్నికల ఓటమి కారణాలను అడిగి తెలుసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతకు నేతలతో భేటీ అయిన రాహుల్ వారి అభిప్రాయాలను సావధానంగా విన్నారు. కుంతియాను ఇన్ఛార్జిగా తొలగించాలని పలువురు కోరగా పీసీసీలో అధ్యక్షుడితో సహా కీలక మార్పులు చేయాలని కొంతమంది నేతలు రాహుల్ను కోరినట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణమేంటని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్ర కాంగ్రెస్ నేతలను సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల తర్వాత తొలిసారిగా ఢిల్లీలో ఆయన రాష్ట్రానికి చెందిన పార్టీ ముఖ్య నేతలు ఎమ్మెల్యేలతో మంగళవారం సమావేశమయ్యారు. శాసనసభ ఎన్నికల్లో పార్టీ పరాజయంపై నేతలను ప్రశ్నించారు. తెరాస ధన ప్రవాహం ముందు తట్టుకోలేకపోయామని పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా తెలపగా రాహుల్ గాంధీ ఆ వాదనను కొట్టిపారేశారు. ఉత్తరాదిలోని 3 రాష్ట్రాల్లోనూ భాజపా విపరీతంగా ఖర్చు పెట్టిందని, అయినా కాంగ్రెస్ గెలిచిందని గుర్తు చేశారు. ఈవీఎంలు, ధన ప్రవాహం, అధికార దుర్వినియోగంతో నష్టపోయామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ రాహుల్కు వివరించారు. గెలుపుపై ఎన్నో ఆశలు కల్పించి ఓడిపోయినందుకు క్షమించమని ఉత్తమ్ కోరారు. కీలకమైన ఎన్నికల సమయంలో నాయకత్వ లోపం ఎక్కువగా ఉందని, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియాను వెంటనే మార్చాలని ఇద్దరు ఎమ్మెల్యేలు రాహుల్కు విజ్ఞప్తి చేశారు. టికెట్ల కేటాయింపు విపరీతమైన ఆలస్యమైందని, తెదేపాతో పొత్తుతో ఇబ్బందులు లేకపోయినా చంద్రబాబు ఎక్కువ ప్రచారం చేయడంతో దాన్ని కేసీఆర్ అవకాశంగా మలుచుకున్నారని పలువురు నేతలు రాహుల్కు చెప్పినట్లు తెలుస్తోంది. ఎన్నికల పోరాటం హైదరాబాద్కు అమరావతికి మధ్యగా చిత్రీకరించడంతో పూడ్చుకోలేని నష్టం వాటిల్లిందని పలువురు నేతలు రాహుల్ వద్ద వాపోయారు. పార్లమెంట్ ఎన్నికలకు టికెట్ల కేటాయింపు పూర్తి చేసి ముందుకు వెళ్తేనే ఆశించిన ఫలితాలు దక్కే అవకాశం ఉందని నేతలు చెప్పారు. పీసీసీ కార్యవర్గాన్ని అధ్యక్షునితో సహా సమూలంగా మార్పులు చేయాలని పలువురు ఎమ్మెల్యేలు, నేతలు రాహుల్ని కోరినట్లు సమాచారం. రాహుల్ గాంధీ ప్రత్యేకంగా రేవంత్ ను మీరు ఎలా ఓడిపోయావని అడిగినట్లు తెలుస్తోంది. తెరాస ధన ప్రవాహం, అధికార దుర్వినియోగం, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలు చేపట్టకపోవడం వంటి కారణాలు తనను ఓటమికి గురిచేశాయని రేవంత్ చెప్పినట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికలపై నేతలకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు ఓడిపోయిన కారణాలు నాయకులందరితో కూడా మాట్లాడడం జరిగింది. రాహుల్ గాంధీ గారు అన్ని విషయాలు జాగ్రత్తగా విని, సరే ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఓడిపోయినా కానీ ముందు మరి పార్లమెంట్ ఎలక్షన్స్ సమర్థవంతంగా ముందుకు పోయే విధంగా మరి కార్యాచరణ ఉండాలని చెప్పి సలహా ఇవ్వడం జరిగింది. పార్లమెంట్ ఎలక్షన్స్కి ఒక ఫైనల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయడానికి 2-3 రోజుల్లో ఏఐసీసీ ఇన్ఛార్జు, పీసీసీ ప్రెసిడెంట్గా నన్ను, సిఎల్పీ లీడర్ గారిని, ఏఐసీసీ కార్యదర్శితో మరో సమావేశం, మరి డీటెయిల్ సమావేశం ఉంటుందని చెప్పడం జరిగింది. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీని పోటీ చేయాలని కోరినట్లు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలిపారు. ఖమ్మంలో పోటీ చేయడం ద్వారా దక్షిణ భారతంలో కాంగ్రెస్ కు మంచి సంకేతాలు వెళ్తాయని, అధిక స్థానాలు దక్కించుకోవచ్చని చెప్పినట్లు పొంగులేటి పేర్కొన్నారు. రాహుల్ గాంధీ గారిని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కూడా కాంటెస్ట్ చేయాలని నేను ఆహ్వానించడం జరిగింది. వారి అమేథీతో పాటు 2 నియోజకవర్గాలు, అటు ఖమ్మం నియోజకవర్గం కూడా వారిని ఆహ్వానించాము. మరి వారు దాన్ని తర్వాత వారి ఇష్టం, వారి డెసిషన్ ఎలా ఉంటుందో, వారు వస్తే బాగుంటుంది, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం కాంటెస్ట్ చేయాలని చెప్పడం జరిగింది. రాహుల్తో సమావేశానికి 4 ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్ రెడ్డి, తూర్పు జయప్రకాష్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఆత్రం సక్కు గైర్హాజరయ్యారు.